హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజు కుకింగ్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి నా వైటీ ఫ్యామిలీ 600 అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంత సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొస్తారని అసలు నేను ఊహించలేదు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదైతే వచ్చేసి నేను మీరు కారం దోశ అనుకుంటారో, మసాలా దోశ అనుకుంటారో, వెరైటీ అనుకుంటారో, పేరైతే మీ ఇష్టం అండి. ఈ వీడియోకి నేనైతే గార్లిక్ దోశ, కారం, మసాలా అని చెప్తున్నాను. ఎందుకంటే మనం గార్లిక్ తీసేసుకొని అందులో ఉప్పు కారం వేసుకొని దంచుకోవాలి మంచిగా వచ్చేసి. కారాన్ని మనం దోశ మీద అప్లై చేస్తాం కాబట్టి మసాలా దోశ అని అంటాము. ఇదిగోండి ఇట్లా మొత్తం దంచేసుకుంటున్నాను. గార్లిక్ ఒక 10 పీసెస్ తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కారం తీసుకోవాలి. 4 స్పూన్స్ వేసుకున్నాను అండి నేను కారం, 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. ఇదైతే మొత్తం దంచుకున్నాను కానీ మంచిగా అనిపించలేదు. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది కదా, నీట్గా ఉంటుంది అని చెప్పి అనిపించి మిక్సీ కూడా పట్టేసుకున్నాను. దోశ మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. ఇదే దోశ మనకి హోటల్లో 40 రూపీస్ 50 రూపీస్ తీసుకుంటాడు. మసాలా దోశ కానీ కారం దోశ కానీ చూశాను నేను హోటల్లో ఏం చేస్తారో ఏంటా అని. సేమ్ ఇదే గార్లిక్ ఇదే ఉప్పు కారం అది దంచి వాటర్లో కలిపేసి కొంచెం ఆలువాను పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ వేసి ఇదే వేసి పెట్టి ఇచ్చేసాడు. 40 రూపీస్ అని చెప్పాడు. ప్లేట్ వచ్చేసి 40 50 అని చెప్పాడండి. మా సైడ్ అయితే హోటల్లో అయితే ఇంకా మనకి ఇక 90 అని 80 అని అట్లా ఉంటుంది. కటోరీలో తీసేసుకొని మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇట్లా మొత్తం కలిపేసుకున్నాక పల్చగా కలిపేసుకోవాలండి. కలుపుకుంటే మనకి దోశ మొత్తం వాటర్స్ అంతా కవర్ అవ్వాలి కదా, అందుకని కొంచెం వాటర్ వేయాలి. పౌడర్ వేస్తే మనకి మళ్ళీ అటు ఇటు మనము తిప్పేటప్పుడు మొత్తం రాలిపోతుంది. అదే కొంచెం వాటర్ అనుకోండి దానికి అతుక్కుపోతుంది కాబట్టి ఏముండదు. మంచిగా పెనం పెట్టేసి క్లాత్ తోటి క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇక దోశ అది అప్లై చేసేద్దామని హీట్ ఎక్కుతుంది. పక్కనేమో రాగి జావ పెట్టుకున్నానండి. బ్రేక్ఫాస్ట్ కదా, ఇక రాగి జావ అయితే మాకు కంటిన్యూగా ఇంట్లో ఉంటుంది. అట్లా ఇదేమో 9:30 10కి అట్లా తింటాం, అదేమో 11:30కి అట్లా తాగేస్తాం. నెక్స్ట్ దోశ పిండి అది తీసుకొని పెనం మీద వేసి అప్లై చేస్తున్నాను. చాలా టేస్టీగా వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి దోశ ఇట్లా వేసుకొని మొత్తం ఇట్లా తిప్పేస్తున్నాను. మా బాబు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా టేస్టీగా ఉందని చెప్పి అన్నారండి ఇంట్లో దోశ అది. ఇక ఇప్పుడు నెక్స్ట్ మనం కలిపెట్టుకున్న కారాన్ని కూడా తీసేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఇట్లా నెయ్యి కూడా వేసుకొని, నెయ్యితో ఇంకా బాగుంటుంది, నూనెతో కూడా బాగుంటుంది. ఇట్లా మొత్తం మనం అప్లై చేసేసుకుంటే మనకి ఎమ్మి టేస్టీ గార్లిక్ దోశ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్లెయిన్ దోశలు వేస్తే ఇంట్లో కూడా తినరు కదా అని ఇట్లా ఒక ఐడియా వచ్చింది. ఈ ఐడియాతోటి చేసేసాను. ఇందులోనే మనం మసాలా కూడా పెట్టుకోవచ్చు అండి. ఆలు చెప్పాను కదా, ఆలు ఆనియన్స్ మిర్చి అన్నీ వేసి ఇందులో కూడా పెట్టుకుంటే అదొక రకమైన మసాలా దోశ అయిపోతుంది. అదొక దోశ ఇది మొత్తం అప్లై చేసుకోవాలి. మన బార్డర్స్ అంతా దోశ చుట్టూ అప్లై చేసుకొని నూనె వేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చేసుకుంటే దోశ రెడీ అయిపోతుంది మనకి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇట్లానే నన్ను సక్సెస్ దాకా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. అసలు 600 దాకా వస్తాను నేనైతే అనుకోలేదు. అంతా మీ సపోర్టు వల్లనే. చాలా మంచి ఇవి అన్నీ చెప్తున్నారు, ఇట్లా చేయి అట్లా చేయని సపోర్ట్ చేస్తున్నా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ వచ్చేసి.